ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు హస్తంలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. యూరప్లోనే 75వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే యూరోప్ పర్యటనకి వెళ్ళారో పర్యటన నుంచి తిరిగి ఢిల్లీకి రాబోతున్నారు. అయితే తన జన్మదిన వేడుకల సందర్భంగా కుటుంబ సమేతంగా అటు ఆయన సతీమణి నారా భువనేశ్వరితో పాటుగా మంత్రి లోకేష్ కుటుంబం కూడా యూరోప్ పర్యటనకు వెళ్లారు. 70వ జన్మదిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ఆయన కుటుంబ సమేతంగా జరుపుకున్నాయి. తిరిగి ఈరోజు ఏదైతే ఇండియాకి రాబోతున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. ఈ రాత్రి ఢిల్లీకి చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. ఢిల్లీలో కొంతమంది ఏదైతే కేంద్ర మంత్రులతోటి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీ ప్రధానమంత్రి మోడీ టూర్ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా మంత్రులతోటి చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి అలాగే కొంతమంది పెద్దలతోటి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ నెల 17వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఇండియా నుంచి బయలుదేరి పర్యటనకు వెళ్లారు. ఈ రోజు వరకు కూడా ఆయన ఏదైతే యూరోప్ పర్యటన ముగించుకుని ఈరోజు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ నుంచి ఢిల్లీలోని కొంత ఏదైతే ప్రధానమంత్రి మోడీ టూర్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రధానంగా అక్కడ చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఢిల్లీకి సంబంధించినటువంటి టూర్లో భాగంగా రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. ఇక రేపు తిరిగి ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో కొంతమంది పెద్దలతోటి భేటీ అవుతారు. అలాగే ఈ భేటీలో భాగంగా కొన్ని కీలక అంశాలు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రాజేంద్ర.